స్కూల్ టీచర్ బస్సు ఎక్కింది. ఆమె స్టూడెంట్ ఒక అబ్బాయి అదే బస్సులో ఉన్నాడు. టీచర్ని చూడగానే నా సీట్లో కూర్చోండి టీచర్. దానికి ఆ టీచర్ కోపంగా వాణ్ణి పెడేల్మని చెంప మీద కొట్టింది. దానికి ఆ అబ్బాయి ఛీ దీని అమ్మ జీవితం మంచికి అసలు రోజులు లేవు అనుకుంటూ తన సీట్లో అంటే వాళ్ళ నాన్న ఒడిలో కూర్చున్నాడు. భర్త ఏమోయ్ చెస్ బోర్డు మీద గడ్డెందుకు వేసావు? భార్య మీరే కదండి చెస్ బోర్డు మీద ఏనుగులు గుర్రాలు ఉన్నాయని చెప్పారు, వాటికి ఆకలేస్తుంది కదా అని గడ్డి వేసా. భర్త ఓహో అలాగా, దాహం వేస్తుందని నీళ్ళు కూడా పెట్టకపోయావా? భార్య అయ్యో నా మతి మండ, సారీ అండి మర్చిపోయా. భార్య ఏమండి గత 5 సంవత్సరాల నుండి నేను పూజలు చేయటం లేదు కదా. భర్త ఇప్పుడేమైంది? భార్య అయినా మీరు ఆరోగ్యంగా ఉంటున్నారు. భర్త అవును, నేను ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటానని నీకు తెలుసు కదా తింగర మొహందానా. భార్య నేను మీ కంటికి తింగర మొహంలా ఎర్రి మొహంలా కనిపిస్తున్నానా? మర్యాదగా నిజం చెప్పు. నీ ఆరోగ్యం కోసం పూజలు వ్రతాలు చేసే నీ ప్రియురాలు ఎవరో చెప్పు. చెప్పకపోయావా నా చేతిలో నీకు ఈరోజు మూడినట్టే. భర్త ఓరు నాయనోయ్ ఈ తింగరదానికి ఎలా తెలిసిందబ్బా తనలో అనుకుంటాడు.